అండ్ బాబీ గారు ఇప్పుడు బాలీబాబు గారు చెప్పినట్టు ఎస్పెషల్లీ అంటే ఫ్యాన్స్, నాన్నగారు ఫ్యాన్స్, బాలీబాబు గారు ఫ్యాన్స్, ఎస్పెషల్లీ జనరేషన్స్ అంటూ ఉంటాం కదా మనము. మా మమ్మీకి బాలీబాబు గారు అంటే ఇష్టం, నాకు బాలీబాబు గారు అంటే ఇష్టం, నా సిస్టర్ డాటర్కి బాలీబాబు గారు అంటే ఇష్టం. అంటే 3 generations-ని హ్యాపీ ఫీల్ చేయడం, 3 generations-ని ఒక ఈగర్లీ ఒక సినిమా వస్తుందంటే వెయిట్ చేయించడం అనేది మామూలు విషయం కాదు. అలాంటిది 3 generations వెయిట్ చేసే సినిమాని ఎస్పెషల్లీ బాలీబాబు గారిని హ్యాండిల్ చేయడం కూడా మామూలు విషయం కాదు, వాళ్ళని సాటిస్ఫై చేయడం అంతకంటే మామూలు విషయం కాదు. ఫర్ యూ లైక్ ఎలాంటి టాస్క్ ఉండింది? టాస్క్ అంటే టు బి హానెస్ట్ జనరల్గా ఇప్పుడు బాలకృష్ణ గారి ఫిల్మోగ్రఫీలో అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి బ్యాక్ టు బ్యాక్ అంటే అంటే ఎవరికి ఇంత బ్యాక్ టు బ్యాక్ ఇంత హ్యూజ్ సక్సెస్లు ఈ టైంలో లేవు. సో దాని తర్వాత నాకు వచ్చేసరికి ఒక పక్క ఆనందం, అలానే బ్యాక్ ఆఫ్ ద మైండ్ నాకు ఆ చిన్న ఇదైతే ఉంది ఛాలెంజ్. సో ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకొని అందరం కూర్చొని పేపర్ మీద బాగా వర్క్ చేసాం. సో దానివల్లే ఇంత పెద్ద సక్సెస్ని సంక్రాంతికి ప్రేక్షక దేవుళ్ళు అందరూ మాకు తిరిగి ఇచ్చారు. రైట్. రాసేటప్పుడు మీకు ఆర్ఆర్ వచ్చేదా? ఆర్ఆర్ సమ్ టైమ్స్ తమన్ గారి ఆర్ఆర్ యావిడ్ లో వేసుకుంటాం, ఎడిట్ లో డెఫినెట్ పక్కనే తమన్ గారు కనిపిస్తుంటారు ఒక విజువల్ లో బాలబాబు గారు అనగానే. సో నాకు ఇప్పటికీ నరసింహనాయుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ రైల్వే స్టేషన్ లో కత్తులు పడేసింది నాకు ఇప్పటికీ బాగా చెవులో వినపడుతుంటది. బాలకృష్ణ గారి మీద ఏదైనా షార్ట్ పెడితే ఫస్ట్ అది వినపడుతుంటది నాకు. రైట్. యా. ఇప్పుడు మాకు డాకు మహారాజా వినిపిస్తుంది, ఎంతసేపు ఇంటర్వెల్ బ్లాక్ దగ్గర వచ్చే ఆర్ఆర్ అయితే మామూలుగా కాదు అసలు. నేను దాన్ని ఆర్ఆర్ని కూడా హమ్ చేయడం అనేది చాలా రేర్లీ చదువుతూ ఉంటుంది. తమన్ గారు సాంగ్స్ అయితే హమ్ చేస్తూ ఉంటాం, బట్ ఈ సినిమాలో అంటే మీరు ఇచ్చే ఎస్పెషల్లీ బాలబాబు గారికి ఇచ్చే ట్రాక్స్ ఎలా ఉంటాయంటే ఆర్ఆర్ని కూడా హమ్ చేస్తూ ఉంటాం. ఇట్స్ లైక్ ఎలా మ్యాజిక్ క్రియేట్ అవుతుంది తమన్ గారు? ఈ సినిమాకి డాకోకి పెద్ద సాంగ్స్ లేవు. మాకు సాంగ్స్ ఆర్ నాట్ సిచువేషనల్ సాంగ్స్. గ్రీటింగ్ కార్డ్, మన పెళ్లికి గ్రీటింగ్ కార్డ్ అంటే పాటలే గ్రీటింగ్ కార్డ్. కొన్ని సినిమాలకి పాటలు ఒక 100 million సాంగ్, 50 million సాంగ్ ఉంటాయి గ్రీటింగ్ కార్డ్ లాగా. బట్ డాకోకి స్కోర్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే మేము రిలీజ్ చేసిన 3 టీజర్లు ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మేము ఫస్ట్ టైం మేము రిలీజ్ చేసిన 3 టీజర్లు, దట్ వాస్ వెరీ వెరీ హెల్పింగ్ ఫర్ అస్. తమన్ గారు తెలుసు, ఇప్పుడు నందమూరి తమన్ అయిపోయాడు. నిజంగా నిజంగా ఎవ్రీవన్ ఇస్ కాలింగ్ హిమ్ నందమూరి తమన్. మనం బాలయ్య గారిని మనం ఎలా చూసి పెరిగాం. బాలయ్య గారు డైలాగ్ కి ఒక 100 కిలోల బరువు ఉంటుంది. కరెక్ట్. యా. ఒక 100 కిలో సినిమా ఒక ఇప్పుడు ఆ బరువు మెయింటైన్ చేస్తూ వెళ్ళాలి సినిమాకి. బాలయ్య గారు సినిమా అన్నప్పుడు ఇట్స్ లార్జర్ దెన్ లైఫ్. అంతే, నేను అలానే చూస్తాను. ఎవ్రీ ఫిల్మ్ ఇస్ లార్జర్ దెన్ లైఫ్. అది బాలయ్య గారు. నాకు గ్యాప్ ఇస్తే ఆయన డైలాగ్ కి ఎంత పవర్ ఉంటుందో అది నేను మ్యూజిక్ లో చూపిస్తాను. ఇట్స్ జస్ట్ బ్యాలెన్సింగ్ దట్ వాల్యూమ్ ఆఫ్ హిస్ పవర్. ఇప్పుడు ఎందుకు రోర్, ఎందుకు లయన్ అంటారు బాలయ్య గారిని? బికాస్ హిస్ డైలాగ్ డెలివరీ సో స్ట్రాంగ్. ఆయన డబ్బింగ్ ఇస్ 1000%. ఆయన సినిమాలో నటించడం కాదు, డబ్బింగ్ థియేటర్ లో నేను చూసాను, మళ్ళీ నటిస్తాడు ఆయన. మళ్ళీ నటిస్తారు ఆయన. ఏమంటే ఇంకా పాత్ర ఉంది నాలో, ఇంకా పోలా చెప్తున్నాను. ఇంకా నేను అఖండ షెడ్యూల్కి వెళ్ళే వరకు నాకు ఆ పాత్ర పోదు, నాకు నచ్చిపోదు. అది possesses me. See, it doesn't stop. Acting doesn't stop with shooting. Acting is not just crying, shouting or giving a satisfying laugh. Acting is something you enter into other spirits whose experiences you haven't experienced. ఇప్పుడు డబ్బింగ్ థియేటర్కి వచ్చినప్పుడు అగైన్ దట్ హీరో ఆర్ ద క్యారెక్టర్ హ్యాస్ టు అగైన్ యాక్ట్ ఎగ్జాక్ట్లీ గెట్ దట్ థింగ్. సో బాలయ్య గారు డైలాగ్, నేను డబ్బింగ్ నాకు ట్రాక్ పంపిస్తారు, వీళ్ళు ఎడిటింగ్ రూమ్ నుంచి డబ్బింగ్ ట్రాక్ పంపిస్తారు. ఓకే. అందరిది సన్నగా ఉంటది, బాలయ్య గారి మాత్రం ఇలా ఉంటది, మళ్ళీ సన్నగా ఉంటది. సి దిస్ ఇస్ నాట్ ఏదో ఇంజనీర్ కొంచెం వాల్యూమ్ పెంచో దానికి ఈక్యూ చేసో కాదు. ఈజ్ ఇన్నర్ natural. is natural. Yeah. So when he is giving that powerful dialogues, the continuity has to hold that dynamism. Theater lo అది మాకు అది ఇట్స్ రెస్పాన్సిబిలిటీ. ఇట్స్ ఆటోమేటిక్లీ కమ్స్ ఫ్రమ్ యు ఆల్సో. సో మేము ఒక సినిమాకి ఇప్పుడు బాబీ నాకు కాపీ ఇచ్చినప్పుడు, ఫస్ట్ హాఫ్ ఇచ్చినప్పుడు నేను డిజైన్ ఒక ఆర్క్ వేసుకున్నాను. ఓకే, రీల్ 1 ఆర్క్ ఇక్కడ నుంచి ఏంటి, తర్వాత రీల్ 4, తర్వాత ఒక దేర్ విల్ బి ఆర్క్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. వీల్ పుట్ ఆర్క్, హీరో క్యారెక్టర్ ఎలా ట్రావెల్ అవుతాం సినిమా మొత్తం, ఎక్కడెక్కడ డాకు అనే వర్డ్ రావాలి, ఎక్కడ అది క్లీషే అయిపోకూడదు, జనాలకి ఏం ఆవు అంటే కుక్కు కుక్కు అంటున్నాడు అనేది కూడా రాకూడదు. సో ఎంత హౌ బ్యూటిఫుల్లీ వి షుడ్ కథని ఎలా మనం మ్యూజికల్ గా చెప్పాలి అనే విల్ బి రెస్పాన్సిబిలిటీ. దట్ స్టార్టెడ్ ఫ్రమ్ అఖండ. నేను ఇంకా నిజంగా శివుడినే చూసాను ఆయన. సో ఇక్కడ రాయడం వల్ల
అక్కడ యూనో అది ఇంకా ముందుకెళ్తుంది. అక్కడ రావడం వల్ల ఇక్కడ ఇంకా మ్యూజిక్ ఎగ్జాక్ట్లీ స్పేసింగ్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. రైట్ ఇప్పుడు డైరెక్టర్ నమ్ముతాడు, ఓకే ఈ ప్లేస్ తమన్కి ఇద్దాం, యా ఈ స్పేస్ ఎడిటింగ్ రూమ్ లో ఎంత చేసినా ఎందుకు ఇంత స్పేస్ అనిపిస్తుంది, బట్ డైరెక్టర్ హాస్ టు హ్యావ్ దట్ నాలెడ్జ్ దట్ ఇక్కడ ఇంకోటి కూడా ఉన్నాడు కథ చెప్పేవాడు, పర్ఫెక్ట్. యా వెల్ సెడ్ నా యాక్చువల్లీ. వెనక ఒకడు ఉన్నాడు కథ చెప్పేవాడు. యా ఇప్పుడు బికాస్ బాబీకి నేను రీల్ చూపించినప్పుడు ఈ షాక్, ఒక ఆ మ్యూజిక్ ఇంతవరకు రిలీజ్ చేయలే. అగ్ని అవత ఒకటి ఉంది, ఒక రైమింగ్ లాగా ఒకటి వస్తుంది, మంత్రం లాగా ఒకటి వస్తుంది, ఓకే ఒక అగ్ని పైన ఒక రాసాను. ఓకే వన్ ఈస్ దేర్ కదా యాక్చువల్లీ ఇంటర్వెల్ బ్లాక్ ఫైట్ సీక్వెన్స్ లో వస్తుంది. సో ఇవన్నీ రాసుకున్నాం లిరిక్స్. సో బాలయ్య గారు అన్నప్పటికీ ఇట్ నీడ్స్ టు హ్యావ్ దట్ ఒక ఇట్ నీడ్స్ హ్యావ్ దట్ ఏం చెప్పాలి మిస్టికల్ థింగ్స్, ఒక ఒక దేవుడు థింగ్స్ ఆల్ ఇట్ షుడ్ కమ్. సో ఎవ్రీథింగ్ విల్ బి ఆర్గానిక్. మీరు అఖండ చూస్తే లేదు, ఎవ్రీ బిట్ ఆఫ్ వాట్ వీ రోట్ ఇన్ లిరిక్స్ ఆర్ ఫ్రమ్ ద ఎర్త్ ఆర్ ఫ్రమ్ ద ఆరిజిన్. కాశీకి వెళ్ళి బుక్స్ అన్ని పట్టి ప్రాపర్గా తీసుకుని రాసు. అలానే ఫర్ డాకు ఆల్సో వీ ఫౌండ్ వన్ వరల్డ్, దట్ వరల్డ్ షుడ్ హ్యావ్ అ సౌండ్. ఒక బర్డ్ ఉంటే ఎలా సౌండ్ చేస్తుంది, కు ఎలా చేస్తుంది. సో వీ ఫౌండ్ అ వరల్డ్ ఫర్ డాకు. సో డాకు ఇస్ లైక్ ఒక బుక్ ఆఫ్ ఇట్స్ అన్ ఎలిమెంటల్ బుక్. ఇది బికాస్ ఈ పాపతో చేసేటప్పుడు బాలయ్య గారు కంప్లీట్గా ఈ షట్ డౌన్ ఇస్ వెయిట్. అంటే ఇంకా అసలు ఇంకా పాప పైన ప్రేమ ఎలా ఉంటుందంటే చిన్ని అసలు ఎంత అసలు ఈ బ్రోక్ హిస్ క్యారెక్టర్. ఆయన నేను డాకువే కాదు నేను అసలు ఎంత క్యూట్ గా ఆ పాప ఏజ్కి వెళ్ళి ఆయన ఆ పర్ఫార్మెన్స్ చేసి ఆ కార్ తోలడం సీన్ అయినా కానీ the way he was with గొప్ప ఏంటంటే కార్ తోటం సీన్ లో రివర్స్ వెళ్ళి బ్రేక్ కొడితే చెప్పలేదుగా ఆపని ఎందుకు ఆపావు అమ్మ వెనకాల పూల చెట్లు ఉన్నాయమ్మా అనగానే ఇద్దరు దిగే చూడటం వాటిలో కూడా ప్రాణం ఉంటుంది కదమ్మా అనగానే పక్కన మీ మకరం ఆయన పాండే గారు దేశ పాండే గారు ఎంతమంది నరికొచ్చి ఇక్కడ డైలాగ్ అంటాడు ఒక పూల చెట్లు కూడా ప్రాణం ఉంటుందండి ఆయన ఒక నవ్వు. లేదు ఇక్కడ బ్రిలియన్సీ ఆఫ్ బాబీ ఏంటంటే ఈ అమ్మాయితో కూడా హీరో ఎలివేషన్స్ కరెక్ట్ గా పెట్టాడు. ఎగ్జాక్ట్లీ అంటే షీ నెయిల్డ్ ఇట్. ఈ అమ్మాయి మాట్లాడే డైలాగ్స్ లో కూడా హీరో లేస్తూనే ఉన్నాడు సినిమా. ఎలా అంటే చెప్తాడు ఇక్కడ కింగ్ ఆఫ్ ద జంగిల్ ఉన్నాడు కదమ్మా కదా అంటాడు. సో దట్ ఇస్ ఆల్ ఒక బ్యూటిఫుల్ దట్ ఇస్ ఆల్ లైనింగ్. ఎవ్రీ ఫిల్మ్ ఎవ్రీ సీన్ లో కథ జరుగుతోందా, హీరో ఎలివేట్ అవుతున్నాడా, ఇట్స్ హార్ట్ ఆఫ్ రైటింగ్. అంటే ఎక్కడ అది మిస్ అవ్వలేదు, ఎక్కడ డ్రాప్ అవ్వలేదు ఆ గ్రాఫ్ అనేది. ఇట్స్ ఆల్వేస్ ఈవెన్ దో హీరో ఇస్ నాట్ ప్రెజెంట్ సమ్వన్ షుడ్ టాక్ అబౌట్ హీరో ప్రైజింగ్ వాడితో జాగ్రత్తగా ఉండు, వాడితో పెట్టుకోవద్దు, వాడు మామూలు వాడు కాదు. సో దట్ ఆర్క్ ఆఫ్ రైటింగ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ లైక్ స్టవ్, ఒక స్టీమ్ ఆన్ లో పెట్టుకున్నా. బాబీ డియోల్ గారు ఇంట్రడక్షన్ లో కూడా నిజంగా వాడు చచ్చాడా, వాడు మామూలు వాడు కాదు, వాడి దగ్గరికి వెళ్ళొద్దు. సో ఇతను కూడా చెప్పాలి ముందు ఉండాలి చెప్పాలి. బికాజ్ అంతే దట్ పవర్ లైక్ విలన్ లో కూడా ఎవరైతే ఆపోజిట్ లో ఉంటారు దట్ ఈజీలీ come on see him if he's breathing the last breath. If he has to die I have to be in front of him. వాడిని చంపాలంటే వాడి ముందు నేను ఉండాలి. Do you remember the dialogue, Bobby sir? So do you? But no, one thing. It was my first day of shooting actually. That was your first day shooting. Yeah. Oh. Leopard sequence. So because you came from Animal, no? Yeah. That's the actually, reason they put Animal and. The reason why I'm in this film is because of Bala sir. He really wanted me for this film. Oh really? Oh, yeah. that's his Yeah, first. I got a phone call from this director I was working with, Krish. That Bala sir. They shooting. Yeah. The పక్క ఫ్లోర్స్ లో ఆయన వీరమల్లు పవన్ కళ్యాణ్ తమ్ముడు షూటింగ్ లో ఉన్నారు. ఆయన క్రిష్ డైరెక్టర్. సరే మేము ఆల్రెడీ చేస్తున్నాం కదా పిక్చర్, ఎవరు క్రిష్ డైరెక్షన్ లో శాతకర్ణి. సరే సరదాగా మధ్యలో ఏదో విరామం బ్రేక్ టైంలో ఆ సెట్ లోకి వెళ్ళడం. I heard the script and I found it very interesting because it's a very what happens is a lot of cinema which was made in the past especially always was very massy, which connects with the emotions of just everybody in the country, and very rarely you come across scripts like that. And definitely I play the antagonist, and but I still felt the story was very interesting, and working with Bala sir would be something incredible. So this was before my film Animal released. I was approached for this film. Oh, before this. Okay, I thought after Animal. Okay. And that's magical, seriously. And then
finally, when I haven't seen the film as yet, but when I was on set, Sir, why sir you're not getting the time? no, I've not had the time. Oh really? I have just been traveling, and it's I completely I want understand. him to take him to the mass theater and watch this film. So when you are going to take him, sir? Tonight. Tonight. Go to the theater, sir. You will experience that energy. For sure. సినిమాకి సోల్ ఎప్పుడు 5-6 రీల్లో ఒకటి ఒక సోల్ కావాలి Right. టు హోల్డ్ వై వీ డిడ్ దిస్ వై అని ఎప్పుడు మనకి ఇంటర్వెల్ అనేది ఏంటి జరగబోతోంది అని ఒక క్వశ్చన్ మార్క్ ఎప్పుడు Correct, హీరో correct, ఎలివేటెడ్ సినిమాస్ లో మనం ఎప్పుడు తీసుకెళ్లి ఒక క్వశ్చన్ మార్క్ పెడతాం ఒక హైలో తీసుకెళ్లి ఒక క్వశ్చన్ మార్క్ గా వదులుతాం అప్పుడు ఏం కథ చెప్పాలి సెకండ్ హాఫ్ లో అది ఇంత పెద్ద ఒక స్టార్ పెట్టుకుని ఇంత పెద్ద ఓపెనింగ్స్ ఉండే ఒక హీరో ఇంత పెద్ద జనాల దగ్గర ఉండే జనాలతో ఉండే ఒక హీరో జనాల కోసం చేసే ఇంత హీరో Right. సో వీళ్ళతో వాళ్ళకు ఉన్నప్పుడు ఏంటి మనం ఒక సోషల్ గా ఒక మెసేజ్ ఏంటి కన్వే చేస్తామన్నప్పుడు ఒక 5th and 6th రీల్లో చాలా క్రూషియల్ పాయింట్ ఆ వాటర్ గురించి చెప్పినప్పుడు నాకు 2-3 డైరెక్టర్స్ చెప్పారు నేను ఒక స్ట్రెస్ లో ఉన్నాను 2 సినిమాలు అన్నప్పుడు ఒక స్ట్రెస్ లో చేస్తున్నప్పుడు ఈ పాయింట్స్ అన్ని మేము లేటర్ గా గుర్తించాం బట్ 2-3 డైరెక్టర్స్ ఫోన్ చేసినప్పుడు ఓ కదా ఇది కదా మన అనుకుంది ఇది కదా మనం రీచ్ అవ్వాల్సింది అనుకుంది ఈ వాటర్ పాయింట్ అనేది కదా మనం రీచ్ అవ్వాల్సింది అనుకుంది So main plot definitely. ప్లాట్ అదే కదా Yeah. అది ఓకే డైరెక్టర్ గా 2-3 పట్టుకున్నారు అన్నప్పటికీ ఐ ఫెల్ట్ సో గుడ్ ఆ పర్ఫార్మెన్స్ ఆ 5th and 6th లో కూర్చుని మాట్లాడే సీన్ ఒకటి ఉంది స్టెప్స్ దగ్గర కూర్చుని ఆ ఒక ఫౌంటైన్ లో వాటర్ వస్తుంటుంది అక్కడ నుంచి జూమ్ అవుట్ అయ్యి బాలయ్య గారి దగ్గరికి వెళ్తుంది ఆ సీన్ నేను వెంకీ అట్లూరి గోపిచంద్ మల్లేని అందరం కూర్చుని చూస్తున్నాం సినిమా నేను ఇలా కూర్చుంటే ఇద్దరు నా కాళ్ళు ఇలా పట్టేశారు ఆ సీన్ నేను ఇలా కూర్చుంటే అట్ టైం ఇద్దరు పట్టారు గోపి ఆల్రెడీ సినిమా చేశారు బాలయ్య గారితో వెంకీ అట్లూరి ఈస్ డ్రీమింగ్ టు డూ అ ప్రాజెక్ట్ విత్ బాలయ్య గారు ఇద్దరు అలా పట్టేశారు చేది Crazy. సి వెన్ యూ గెట్ అ రైట్ involvement. ఇట్స్ ద క్రక్స్ దానికి ముందరే రచ్చ లేపుతారు రే బల్వంత్ అని ఒక అరుపరిచి వస్తారు ఫుల్ గుర్రం ఎక్కి వచ్చి అసలు ఒక మాసకర్ జరుగుతుంది Yeah, yeah. అక్కడ మెయిన్ ఇంపార్టెంట్ అమ్మ ఫౌంటైన్ లో నీళ్ళు వస్తున్నాయి వాడు కొనుగొడుతున్నాడు వాడు పానీ అంటున్నాడు కరెక్ట్ నీళ్ళ ఇంపార్టెన్స్ చూపించాడు డైరెక్టర్ గారు ఎంత ఎక్స్ట్రాడినరీగా దాన్ని ఫ్రేమింగ్ ఏ దేనికోసం అయితే మనం సినిమా తీస్తున్నాం ఏ అంశాన్ని మనం ఎన్నుకుని దాన్ని దాన్ని హైలైట్ చేసుకుంటూ వెళ్తున్నాం అన్నది పర్ఫెక్ట్ ఫ్రేమింగ్ దాన్ని పర్ఫెక్ట్ గా మా కెమెరా విజయ్ కార్తిక్ గారు దాని అంటే డైరెక్టర్ నేను చెప్తాను ఇప్పుడు డైరెక్టర్ కన్సీవ్ చేసుకుంటాడు Right. బట్ కథ ముందు స్క్రీన్ మీద చూపించేది కెమెరామెన్ కరెక్ట్ గా డైరెక్టర్ అనుకున్న ఏదైతే విజన్ ఉంటుందో యా దాన్ని ఇంప్లిమెంట్ చేసేది కెమెరామెన్ రైట్. కలయిక అద్భుతంగా వాడు నీళ్ళు అక్కడ పెట్టుకుని నీళ్ళు అంటున్నాడు ఆ కొడక లేచాడు ఎత్తి నీళ్ళు తాగలేకపోతున్నాడు. कॉम्बिनेशन कैसा लगा मतलब नाना जी के साथ? मजा आया. आप नाना जी बोल के बुलाते हो ना? उनको रियल में भी नाना जी बोलते हैं. नाना जी बुलाते हो ओके. ఇప్పటికి నాన్నజీ అనిపిస్తుంది బయట. ఇప్పుడు ఆ రోజుల్లో పాత్రలు ఎలా ఉండేవి? నాన్నగారు సూర్యకాంత్ గారు బయట కలిస్తే ఏ మాత ఉన్నత బావునా, రాజనాథ్ గారు పిలిస్తే ఏ మామ బావున్నారు ఇంకో మేనమామ వేషాలు అవి వేస్తుండేవాడు రాజనాథ్ గారు. అలా బయటకు కలిసినప్పుడల్లా నానాజీ ఎవరు బోలో. సో వేద వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ సీన్? బికాస్ వీ లవ్ అంటే ఏ సీన్ అయితే వేద కనిపిస్తుందో ఆ సీన్ మేము చాలా 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 ఎంజాయ్ చేసాం. దట్స్ అ బ్యూటిఫుల్ సీన్స్. బట్ వాట్ యూ లవ్ మోస్ట్? When I come in home, the people are coming to kill me, and then I come back with the twist in that one. ఇది చాలా She is very intelligent. no? చాలా స్మార్ట్ వీళ్ళమ్మ వేరే చాలా కమర్షియల్ గా పెంచింది. చాలా కమర్షియల్ మీటర్ లో చాలా ముదురు. నేను అనుకున్నాను ఇంకా క్యూట్ గా బాలయ్య గారితో చిన్ని సాంగ్ ఇష్టమేమో అనుకున్నాను. మాస్ కమర్షియల్ మూమెంట్స్ అని చెప్తాను. అడగాలి ఎలా హ్యాండిల్ చేశాను. బట్ డైరెక్టర్ గారు ఆల్రెడీ కాంప్లిమెంట్ చేస్తున్నారు. నాట్ ఓన్లీ డైరెక్టర్ గారు, లైక్ ఎవ్రీబడి అప్రిషియేటింగ్ హర్ వర్క్. ఎస్పెషల్లీ అంటే అంత చిన్న ఏజ్ లో అంత పెద్ద రోల్, ఎస్పెషల్లీ ఇందాక తమన్ గారు చెప్పినట్టు హీరోని ఎలివేట్ చేసే డైలాగ్స్ ని కూడా అంతే పవర్ఫుల్ గా అంతే సటిల్ గా చెప్పడం అనేది చాలా రేర్లీ జరుగుతుంటుంది, ఎస్పెషల్లీ ఇన్ దిస్ ఏజ్. సో ఏంటి అసలు సెలెక్ట్ చేసిన తర్వాత మీకు కూడా అనిపించిందా వావ్ వాట్ అన్ యాక్టర్? అంటే ఇన్ఫాక్ట్ మా ఏడీస్ ఏం చేశారంటే నెంబర్ ఆఫ్ చిన్న పాపలు ఒక 6 years ఉన్న చైల్డ్ క్యారెక్టర్ పాప కావాలంటే చాలా ఐప్యాడ్లో చూపిస్తూ ఉన్నారు. సెలెక్టివ్ వెళ్తే ఈ పాప ఫోటో చూడగానే బాగా అనిపించింది, క్యూట్గా ఉంది. అంతకుముందు ఏం చేసిందో మాకు తెలియదు. సరే పిలిపించే ముందు నేను ఏం చెప్పానంటే ఒక పని చేయండి, ఆ అమ్మాయి వీడియోస్ తీయండి, ఎందుకంటే చిన్న పాప కదా, అక్కడి నుంచి పిలిపించి ఆడిషన్ చేసి మనం బాగాలేదంటే ఆ చిన్న వయసులో మనస్తత్వం బాధపడుతుందని
మేము కొంచెం డైలాగ్స్ చెప్పాం. చెప్తే అక్కడి నుంచి వాళ్ళ మదర్ వీడియోస్ తీసి పంపించారు. తెలుగులో అడిగాం, తెలుగు చేసి పంపించింది. సర్ప్రైజ్ అయిపోయాం. వెంటనే అమ్మాయిని పిలిపించాం, ప్రాపర్ కాస్ట్యూమ్ అంతా చేసాం. వి సెట్ ఓకే. అండ్ దెన్ ఇప్పుడు బాలకృష్ణ గారితో కాంబినేషన్ అనగానే జనరల్గా చిన్నది ఏదో ఉంటుంది, ఈ అమ్మాయి కరెక్ట్గానే చేస్తా, నెంబర్ ఆఫ్ టేక్స్ తీసుకుంటుందా అని. బట్ సెట్లోకి రాగానే మీ అందరికి తెలియదు ఏంటంటే, అన్స్టాపుల్ తర్వాత తెలుసు బాలకృష్ణ గారు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఆయన వేసే జోకులు, ఆయన సెన్స్ ఆఫ్ హ్యూమర్ అసలు బయట ప్రపంచానికి తెలియదు, క్లోజ్ పీపుల్కి అర్థం అవుతుంది. ఆయన ఆ పాపని చాలా కంఫర్ట్ చేసేసారు. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయిపోయారు. ఇప్పటికీ తెలియదు ఒరిజినల్ బాలకృష్ణ గారి వరల్డ్ ఎలా ఉంటుంది. అవును, ఏడుస్తానే ఉంది వాటేసుకొని. ఇప్పుడు కూడా నేను చూసాను బయట, మీరు రాగానే నానాజీ అనుకుంటూ పరిగెత్తుకుంటూ ఏడ్చేసింది అమ్మాయి, చాలా సేపు ఏడ్చేసింది. వెళ్ళనంటది, అంత ఎమోషనల్ కనెక్ట్. ఆ అమ్మాయిలో స్పెషాలిటీ ఏంటంటే, జనరల్ గా యాక్టర్స్ ఏం చేస్తారు, మనం ఏం చెప్తుంటే వింటారు డైరెక్టర్ వైపు. ఇప్పుడు డైరెక్టర్ నేను చెప్తే నా వైపు చూడదు అసలు. ఓకే రోల్ కెమెరా అనగానే మళ్ళీ అలా వస్తుంది, యాక్షన్ అనగానే ఎగ్జాక్ట్లీ చేస్తారు. తమన్ గారు సెడ్ ఇట్ రైట్, యాక్చువల్లీ వెరీ కమర్షియల్లీ. వన్ మోర్ అడిగితే మానిటర్ దగ్గరికి వస్తుంది. మన ఎగ్జాక్ట్ గా ఆన్సర్ చేయాలి తనకి. ఎందుకు వన్ మోర్, వై వన్ మోర్, నేను ఏం తప్పు చేశాను తనకి. అంటే ఇంకో కాదు, నేర్చుకోవాలి, నేను ఏదో తప్పు చేశాను, డైరెక్టర్కి ఎక్కడో నచ్చలేదు. ఓకే, షీ వాంటెడ్ టు నో లైక్ ఎక్కడ మాకు చేస్తున్నప్పుడే బాలకృష్ణ గారికి ఆ పాపం మధ్య మ్యాజిక్ యూనిట్ ఫీల్ అయ్యేవాళ్ళం. హానెస్ట్గా చెప్తున్నాను. ఎప్పుడైతే ఆ పాప నడుచుకుంటూ వచ్చిందో, ఇప్పటికీ నేను ఎన్నిసార్లు థియేటర్స్కి వెళ్తుంటే జనాలు ఆ పాప వచ్చి నిలబడితే అర్థమైపోతుంది బాలకృష్ణ గారు వస్తారనే విషయం. ఆ పాప ఎక్స్ప్రెషన్ లో కన్వే చేస్తుంది. ముందరే ఆడవాళ్ళు కూడా పాడేస్తున్నారు, మ్యూజిక్ అంతా పాడేస్తున్నారు. నేను పాడద్దురా. అండ్ క్లైమాక్స్ లో కూడా బాబీ డియోల్ గారు వచ్చినప్పుడు ఆ పాప అప్పటిదాకా అలా ఉండి ఒక్కసారిగా మళ్ళీ ఎప్పుడో జరిగిన ఫ్లాష్ కట్స్ గుర్తించుకొని కోపంగా సెలైన్ బాటిల్ వేస్తే పట్టుకుంటే, కాంబినేషన్ మళ్ళీ బాలయ్య గారితో ఎంత కాన్ఫిడెంట్ చేసిందో బాబీ డియోల్ గారితో కూడా ఎంత కాన్ఫిడెంట్ చేసింది అప్పుడు. మళ్ళీ ఆ సీన్ విజిల్స్, అమ్మాయి పరిగెత్తుకుంటూ వెళ్ళి కట్టని సైలెన్స్ అవ్వగానే హోల్ థియేటర్ బ్లాస్ట్ అవుతుంది. ఈ సీన్ గురించి అంటే ఇది రెండోసారి వస్తుంటుంది ఆ టైంకి. అంతకు ముందు ఒకసారి అది నిజంగా మామూలుగా కాదు. అంటే ఒక ప్రశాంతం వాతావరణం, తుఫాన్ వచ్చే ముందు వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది అంటారు కదా. నిశ్శబ్దత బిఫోర్ సునామీ బ్రదర్, హౌ ద ఓషన్ విల్ బి సైలెంట్ వన్స్ వాట్ హ్యాపెండ్ టు కాలిఫోర్నియా టుడే. పాపం సైలెన్స్. సో బాబీ ఇక్కడ మళ్ళీ చెప్తాను, ఎందుకంటే వై దిస్ ఫిల్మ్ గ్రోన్ వెల్, ఎవ్రీవన్ నోస్ Bobby Deol garu is a fantastic screen presence. Balay garu is phenomenally very big on screen. Veda, music, everything okay. Pakkan pedte the way nenu cinema design chesinappudu first half is fire and ice. Right. Yeah, got it. Balay garu fire mode lo untaru. Bobby Deol garu scene anta ice lo. Yeah. So idi sound lo kuda I have to take it. సో బాబీ డియోల్ గారిది నేను ఒక పోలార్ రీజన్ లోనో, ఒక అంటార్టిక్ లోనో కూర్చొని చేస్తే మ్యూజిక్ చేస్తే ఎలా ఉంటుంది, ఎక్కడ రీవర్బ్ డి వాయిసెస్, ఎక్కడ టెంపో ఉండదు బాబీ డియోల్ గారికి. ఆయన మ్యూజిక్ కి దేర్ వోంట్ బి ఎనీ టెంపో, ఇట్ బి ఆల్ లైక్ ఒక హైలే ఆఫ్ లాండ్స్ లాగా, లైక్ ఒక ఐస్ లాగా కామ్ గా. బట్ దాంట్లోనే ఒక వెంజెన్స్ ఉంటుంది, ఒక క్రూయాలిటీ ఉంటుంది, ఒక బ్రూటాలిటీ ఉంటుంది, అన్ని ఉంటుంది ఆయన మ్యూజిక్ లో, ఆయన థీమ్ లో. బాలయ్య గారు ఇక్కడ ఎన్నో ఫైర్ మోడ్. ఆయన చెట్టెక్కి వచ్చి తల నరికేటప్పుడు ఆ సీన్, దట్స్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఎవర్ మేకింగ్. ఇక్కడ విజయ్ కార్తిక్ అన్న ది వే హి షోడ్ బాలయ్య, అప్పుడు వి ఆల్ నో రైట్ అది ఎలా ఆ సీన్ బాబీ నువ్వు 100 సార్లు అడిగాను. చెట్టెక్కే సీన్ ఎలా బాగా తీశారు, ట్రాలీ ఎలా వేశారు, బాలయ్య గారిని ఎలా బాలయ్య గారు పరిగెత్తారు, అసలు ఆయన పరిగెత్తి ఎక్కి నరికి కరెక్ట్గా గుర్రం మీద ఎక్కి వెళ్ళి కొట్టి నరికేటప్పుడు అసలు హై వచ్చేసింది, మామూలు హైగా. అసలు నిజంగా థియేటర్ లో గుర్రమ్స్ అంటే బాబీ డియోల్ గారి డెడికేషన్ మాత్రం హ్యాట్స్ ఆఫ్. ఐ మీన్ మామూలుగా హిందీ ఆర్టిస్ట్ చూసా చాలా మందిని, థోడా టఫ్ హిందీ మేము హిందీలో చెప్పేస్తాను, మీరు డబ్బింగ్ లో తెలుగులో చెప్పించేయండి. నెవర్, ప్రతి డైలాగ్ ఆయన చెప్పిందే నేను అసలు ఆయన డబ్బింగ్ చెప్పన్నాను. ఓకే, ఎంత పర్ఫెక్ట్ అంటే అసలు తెలుగులో. అదే అఫ్ కోర్స్ అది అక్కడ జరిగిన రాజస్థాన్ రాజ్పుట్స్ వాళ్ళు హిందీ మాట్లాడతారు, అద్భుతమైంది. మనం ఆయనతో చెప్పిస్తుంది తెలుగు డైలాగ్.
కాదు చెప్తా నేను అని ప్రతి డైలాగ్ తెలుగులో ఆయన అసలు ప్రాంప్టింగ్ లేకుండా ఒకటి, రెండోది స్వచ్ఛమైన తెలుగు. ఎక్కడెక్కడ డైరెక్టర్ గారు గ్యాప్లు కావాలని అడిగారు, ఆ గ్యాప్ ఇచ్చుకుంటూ చెప్పారు. ఎన్ని వర్మోర్ లైనే చేసేవాళ్ళు. सर मतलब आपने बाय हार्ट करके किया ऐसा बोल रहे थे तेलुगु, यू डिलीवर्ड परफेक्ट. डायलॉग मिले तो ऑब्वियसली మొత్తం ఎవరిదండి? ధర్మేంద్ర గారిది. Cool किसका है? धर्मेंद्र साहब का. అంతే. So blood, yeah. I practiced All with the golden and I spoon. would get the rhythm of the Dedication. sound of the words, but also I used to sit with Bobby and understand every word's meaning. And then Kranti, his assistant, was really helpful. Okay. He was with me all the time, and we used to sit and go through the lines, keep repeating, so I would get it. And sometimes I wish I would have dubbed it in Telugu, but it's not the right pronunciations Right. and all that. And None of that, I don't agree. no, But but so clear and to me when I because for me it was my because because for me it was really important that the character performs in the right way and gets the right nuances and pauses. So I had to understand that, and I think that is all thanks to Bobby and Kranti, his assistant. You know, they Right. really sat with me, and even Bala sir would try to help me in between. So it was kind of really, I was looked after really well. not Bala sir, brother. Bala bro. Bala bro. I love this. Bro. Especially ఆ సీను ఎక్కడ మెంతరు కన్నా స్మోక్ సిగరెట్ వెలిగించుకుని కవి నాగసింహ కా నామ్ సునా ఓ మేరా అడ్డా ఆయన డైలాగ్స్ ఆయన ఇప్పుడు ఆర్టిస్ట్ ఇస్ ఆల్వేస్ గివ్ అండ్ టేక్ అండి. ఇట్స్ నాట్ దట్ ఐ గాట్ ద డైలాగ్ సో ఐఎమ్ సేయింగ్ ఇట్. ద రెస్పాన్స్ ఐ గెట్ ఫ్రమ్ ద అదర్ ఆర్టిస్ట్, మై కో ఆర్టిస్ట్, దట్ గివ్స్ మీ వాట్ ఐఎమ్ 10 times of Yeah. వాట్ ఐఎమ్ పర్ఫార్మింగ్ గివ్స్ మీ 10 times. ఇక 10ంతలు నాకు ఎదుటి ఆర్టిస్ట్ ఆవేశాన్ని బట్టి నాకు నరసింహ నాయుడు గుర్తుంది. కంటి చూపుతో కాదు, కత్తులతో కాదురా, కంటి చూపుతో చంపేస్తా అన్న. సి దట్స్ వెరీ, వినడానికి చాలా మంది ఇట్స్ నాట్ రియల్ కదా, బట్ సమ్టైమ్ ఇట్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ కళ్ళు ఆ గాంభీర్యత్వం, కళ్ళల్లో కంటి నుంచి వచ్చే పవర్ క్యాన్ హ్యాపెన్ ఆల్సో. కానీ ఐ హ్యావ్ టు కన్విన్స్ ఇట్. అవర్ ఆర్టిస్ట్ అక్కడ నరసింహ నాయుడు వాజ్ టెల్లింగ్ సెడ్ నేను ఏ తోడా ముష్కిల్ డైలాగ్ హిందీ మే బోల్తుంగా, హిందీలో చెప్పేస్తా కష్టంగా ఉందన్నాడు. ఆయన డైలాగ్ దాని కౌంటర్ నేను కత్తులతో కాదురా, కంటి చూపుతో చంపేస్తానంటాను. నో ఐ సెడ్ నో, Right. నథింగ్, యూ హ్యావ్ టు టెల్ ఇన్ హిందీ. నో బాలాజీ अदर आर्टिस्ट नरसिम्हा नायडू, नहीं मैं हिंदी में बोल दूंगा, अब टाइम भी ज़्यादा होगा मेरे को तेलुगु में बोलना, टाइम కూడా ఎక్కువ తీసుకుంటా నేను. అందరు ఆర్టిస్ట్ ఉన్నారు, కాంబినేషన్ అందరు, విశ్వనాథ్ గారు ఉన్నారు, సిమరన్ ఉంది, అందరూ ఆర్టిస్టులు, టైం వేస్ట్. నో నథింగ్ డూయింగ్. గోపాల్ గారు చెప్పండి దానికి హిందీలో అయితే టేక్ ఇస్తా, లేకపోతే ఏమను చెప్పాడు. హిందీ में बोले तो टेक, तेलुगु में बोले तो टेक देऊंगा बोल रहा बालकृष्ण. ఓకే అని కష్టపడి చెప్పాడు. అప్పుడు పట్టుకుని చొక్క లాగి కత్తులతో కాదురా, కంటి చూపుతో చంపేస్తా అంటే చెప్పట్లు పెట్టాడు. అంటే ఐ వాంట్ దట్ ఎమోషన్ ఫ్రమ్, దట్స్ వాట్ బ్రదర్ హస్ గివెన్ మీ. ఓకే, థాంక్యూ, దట్స్ వాట్ హి హస్ గివెన్ మీ. నేను చెప్పాను కదా ఆ మాసకర్ సీన్, బాలయ్య గారు బ్లడ్ షెడ్, షేవ్, ఓన్లీ ముస్టాచే ఉంటుంది. నాకు నేను చెప్పాను గురు సమరసింహారెడ్డి మళ్ళీ రిపీట్ గురు, ఈ 11 minutes సీన్ సమరసింహారెడ్డి రిపీట్ గురు, సమరసింహారెడ్డి ఫోటో పెట్టి పోస్టర్ వేసేనా అన్నాడు. నువ్వు వేయి గురు, నువ్వు ట్వీట్ చేయన్నాను. కత్తి పెట్టుకుని బాలేబాబు సమరసింహారెడ్డిలో సీన్ ఉంటుంది, ఫుల్ ముస్టాచ్ తో సీన్, బ్లడ్ షెడ్, లైట్ బ్లడ్ ఉంటుంది. బాబీ అసలు అది క్యాప్చర్ చేయడం వేరే. నాకు చూసిన వెంటనే బాబీ ఇక్కడ డైలాగ్ వినపడదు, మ్యూజిక్కే ఉంటుంది, ఫిక్స్ అయిపో అని చెప్పి అసలు ఆయన గుర్ర ఎక్కినప్పటి నుంచి ఆ 11 minutes సీన్ అసలు వేరే. నేను చెప్పాను, నేను వెంటనే చూసిన వెంటనే గురు నిజంగా సమరసింహారెడ్డి రేంజ్ కదా మంది అన్నాడు. ఉంటే ఫోటో పెట్టేసే గురు అన్నాడు. మళ్ళీ నాకు ఫోటో పంపించాడు, గురు ఇదే పెడుతున్నాను, ట్వీట్ చేస్తున్నాను, నీకు ఓకేనా? పెట్టు గురు అన్నాను. నువ్వు పెట్టు, ధైర్యంగా పెట్టు గురు అన్నాను. కావాలంటే తొడగొట్టి పెట్టాను. క్రేజీ. యా, నిజంగా ప్రతి బ్లాగ్ గురించి మాట్లాడుకోవడం అనేది చాలా రేర్లీ జరుగుతుంటుంది. ఒక ఫిల్మ్ గురించి మాట్లాడతాం, ప్లాట్ గురించి మాట్లాడతాం. ఎవ్రీ రీల్ లో, ఎవ్రీ బ్లాగ్, ఫస్ట్ రీల్ లో ఆయన ఇంట్రడక్షన్, ఫైర్ లో ఇంట్రడక్షన్, శాండ్ లో ఇంట్రడక్షన్, శాండ్ లో ఆ తుఫాన్ వస్తుంటుంది. ఎవ్రీ రీల్ లో, సెకండ్ రీల్ లో మళ్ళీ ఈ పాపది చేసి ఉంటది, జీప్ లో చేసి ఉంటది ఈ అమ్మాయితో, అసలు అది హై. మళ్ళీ థర్డ్ రీల్ లో ఫైట్, ఫోర్త్ రీల్ లో మళ్ళీ ఇంటర్వెల్, ఈ పాపతో నడుచుకుని వచ్చే సీన్, వాళ్ళ గ్యాంగ్ అంతా వచ్చే సీన్, మళ్ళీ ఫిఫ్త్ రీల్ లో వాటర్, కొత్త బాలేబాబు అంబాసిడర్ గారి నుంచి దిగుతారు. అబ్బా
నాకు ఎంత అసలు కంప్లీట్లీ డిఫరెంట్ ఒక దేశం కోసం Right. ఆ ఫీల్ వచ్చేస్తుంది ఆయన దిగినప్పుడే ఓ ధైర్యం వస్తుంది. Correct. ఆ ఒక పాప నీళ్ళు తాగడానికి వస్తుంది, అప్పుడే ఓ ధైర్యం వచ్చేస్తుంది. బాబు క్యారెక్టర్ కూడా ఎంత హైలైట్ ఆ సినిమాలో. అవునవును. కాదన్నా రండి సార్ మా ఊరికి రండి మాకు నీరు బండి. ఏ ఆరో రీలీ మ్యాసికర్ సీన్ 7th రీల్లో మళ్ళీ శాండ్ స్ట్రాంగ్ ఆ సీన్ అయితే అసలు గూస్ బంప్ సీన్. గుర్రం నడుపుకు రావడం అంత మట్టిలో వచ్చి ఆ గుర్రం పైన నుంచోడం దానికంతా చాలా నాట్ అన్ ఈజీ. లైక్ నిజంగా మాకు ఫ్రేమ్ చూసినప్పుడు అరే ఎంత బ్యూటిఫుల్ ఉంది, ఎంత పవర్ఫుల్ ఉంది అని అనుకుంటాం. బట్ ఆ శాండ్ లోంచి ఆ లైట్స్ లోంచి లైక్ చాలా ఉంటుంది ఆ హీట్. కంట్రోలింగ్ ది గుర్రం అండి, ఇట్స్ వెరీ టఫ్. యూ నీడ్ టు ఓన్ ఇట్. ఆ గుర్రం మనల్ని నమ్మాలి. గుర్రం హ్యాస్ టు ఓన్ ద గై హూ బాలేబాబుకి ట్రబుల్ ఇచ్చే గుర్రాలు ఉంటాయి సార్? ఐ డోంట్ థింక్ సో. రియలీ గుర్రం మీద లైన్ రావడానికి చూస్తాం మేము. పడి లేచి సినిమా కాదు కానీ అది ప్రతిదీ ఒకళ్ళు చంపడం అదే స్టైల్. ఇప్పుడు ఫస్ట్ హాఫ్ లో గుర్రం అలా వెళ్తుంటే థీమ్ సాంగ్ లో బ్యాక్గ్రౌండ్ సాంగ్ లో అలా దాన్ని ఒకసారి అలా అని చేత్తో అని అది వెళ్ళిపోతుంది, నేను వెళ్ళిపోతాను. ఏంటో గుర్రం ఎవరికి అర్థం కాదు. అర్థం కాదు అక్కడ అంటే ఆ గుర్రం త్వరతరత అవుతుంది. ఏదైతే ఎప్పుడైతే డాకు ఆ గుర్రం మీద వస్తున్నాను అదే గుర్రం కదా అని. మెయిల్ క్యారెక్టర్సే కాదు, ఫీమేల్ లీడ్స్ కూడా ఒక రేంజ్ లో లీడ్ చేసాయని చెప్పాలి. ఎస్పెషల్లీ ప్రగ్యాస్ అండ్ శ్రద్ధ. Yeah, Shraddha, because we interacted, Shraddha is really good. Because I haven't seen the films yet, but working with Shraddha was really good. I mean, she was amazing as an actor and as a person. It was because you, as Bala sir was saying, you need that interaction while you're performing. And the way she performed, you know, it was really, really great. You know, it was a pleasure working with her. ఎస్పెషలీ దట్ ఫైట్ సీక్వెన్స్ ఒక చిన్నది ఉంటుంది, చిన్న ఫైట్ బిట్వీన్ యూ అండ్ యువర్ వైఫ్ క్యారెక్టర్. సో దట్ వాస్ ఆ క్రుయాలిటీ మీలో I had to be కనిపిస్తుంది. దట్ cruel. He wanted me to be really cruel. దీని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ కెమెరా Vijay Karthik and Yeah, And the Vijay lighting was pattern also. Vijay was amazing. The way he showcased everyone. Yeah. There was something phenomenal. నేను ఎప్పుడు నా టార్గెట్ కెమెరామెన్ ఎవరు బాలయ్య గారిని కొత్తగా చూపిస్తాడు, ఎవరు వెయిటింగ్. బికాస్ బాలయ్య గారిని అప్పుడు వీఆర్ సీయింగ్ హిమ్ ఫ్రమ్ సచ్ లాంగ్. ఎంత కదా ఎలా కొత్తగా హౌ కెన్ దే షో కాస్ట్ హిమ్ న్యూ, బికాస్ ఆయన సైజ్కి ఎలా చూపిస్తారని విజయ్ కార్తిక్ అని లైక్ took off into a different level. No, seriously, Vijay has done an amazing job. Honestly, it's like, I mean, I don't even know how to say it. You see the visuals, because visuals itself is a character by itself. correct. Total different genre. And if you World. it takes World created. it takes you more deeper into what the storytelling is. You know, so I think Vijay is. I think it's always a teamwork. End of the day, you know, it's the director and the cinematographer's vision. You know, kind of gelling together like hand in hand, and it just was amazing. You know, I mean, I was just enjoying. Every time I saw myself in the monitor, I would like, dude, I never knew I could look the way I'm looking there. Or the whole visual, the whole set is looking so much more impressive than what it looks to the naked eye otherwise, you know. So it was how he made everything look. అయితే ఎక్కువ సార్లు ఎడిటింగ్ రూమ్కి వెళ్ళింది కూడా ఈ సినిమానే. నేను Okay. బాబీ షెడ్యూల్ అయిందా, దా బాబీ చూపి బికాస్ ఐ వాంట్ టు లెర్న్ లైక్ వాట్ దీస్ పీపుల్ హావ్ డన్. సో ఇట్స్ నాట్ ఏదో 15 రోజుల్లో చేసిన మ్యూజిక్ కాదు, 3 months పట్టింది ఈ సినిమాకి. So you ఒక వరల్డ్ traveled before అంటే ఇంకా మీ దగ్గరికి వచ్చే ముందు నుంచి దట్స్ ఇంపార్టెంట్ కదండి. ఇప్పుడు కథ నేను చెప్పాలి కదా, ఇప్పుడు ఈ సాంగ్ ఎందుకు వస్తుంది, దానికి ఏంటి లీడ్స్. ఇప్పుడు చుక్క నీరైన ఒక సాంగ్ ఉంది, వాటర్ పైన ఒక సాంగ్ ఉంది, సెకండ్ క్యారెక్టర్కి ఒక అమ్మాయికి. అది ఎంత ఆ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత ఆ సాంగ్ సినిమా వాల్యూ ఇంకా ఏంటి సోల్ ఆఫ్ ద ఫిల్మ్ అదే ఎన్హాన్స్ చేయడం అంటాం కదా మనం. చుక్కనీరే సాంగ్. సో ఇవన్నీ ఎలా ప్లేస్మెంట్స్ వస్తున్నాయి. సో ఎడిటింగ్ రూమ్ వెళ్ళి కూర్చున్నప్పుడు అంతా అయ్యి వచ్చేది, డార్లింగ్ సీన్ వచ్చింది, అసలు బాలయ్య గారు అసలు ఎలా ఉన్నారంటే నేను shoot చేసిన వెంటనే అసలు మెసేజ్ పెట్టి నన్ను టెంప్ట్ చేసేస్తాడు. రైట్. బాబీ గారు నువ్వు పాపి అంటే. నేను ఎస్పెషల్గా ఈ సినిమా గురించి ఇంటర్వెల్, ఇంట్రొడక్షన్, క్లైమాక్స్ వీటికి కాదు కానీ నేను ఒక సీన్ని డైరెక్టర్గా బాగా అంటే నాకు నేను ముద్దు వచ్చేవాడిని. భలే పట్టుకున్నారు బాలబాబు గారిని ఆ మెట్ల మీద కూర్చొని ఆయన ఎమోషనల్ మాట్లాడే సీన్ జైపూర్లో తీసిన వెంటనే నేను నాగవంశీ గారికి కాల్ చేశాను. గురు మ్యాడ్నెస్ బాలబాబు గారిని మ్యాడ్నెస్ సీన్ ఒకటి షూట్ చేసామని, అలాగే సురేందర్ గారికి చెప్పాం. చెప్పేసి చాలా బేబచ్చంగా తొడలు గెడలు కొట్టేశా. ఇప్పుడు వాళ్ళు ఎడిట్కి వస్తున్నారు ఆవిడికి చూడడానికి. బాలబాబు గారు ఏంటంటే వన్స్ చేసిన తర్వాత ఏది చూడరు, ఆవిడికి రావటం చూడటం, ఆయన డబ్బింగ్లో చూసుకోవటం, సింపుల్గా బాగుందమ్మా అనుకుంటారు అంతే. ఇంకా అసలు అర్జెంటుగా నా సీన్ నాకు చూపించండి అనేది అసలు ఇప్పటిదాకా లేదు. 1.5 yearలో ఏ రోజు
ఓకే. నేనే సో ఇంకా నేను ఇంకా ఎవరిని పిలవాలి, సురేంద్ర గారిని పిలిచాను, వంశీ గారిని పిలిచాను. సురేంద్ర గారు చూసిన వెంటనే హగ్ చేసుకున్నారు, అదిరిపోయిందని వెళ్ళిపోయి వంశీ వచ్చారు కూర్చొని నా పక్కన చూస్తున్నాడు. చూసి నేను ఇటు తిరిగే లోపు లేడు. ఏమ్మా నేను ఎంత బిల్డప్ ఇచ్చానో చూశాడు, బాగుంది బాలేదు చెప్పట్లేదంటే చూస్తే రోడ్ ఎక్కి మా రోడ్డు మీద అటు ఇటు తిరుగుతాడు ఫోన్ పట్టుకొని. బాగుంది బాలేదు రెండే ఉంటాయి కదా, మధ్యలో ఏముండదు. ఏంట్రా అంటే బాబుతో మాట్లాడేశాను గురు, అదిరిపోయింది అంటాడు. నాకు కదా గురు నువ్వు చెప్పాలి, వాళ్ళతో నేను వెయిట్ చేస్తున్నాను 10 నిమిషాల నుంచి. నువ్వు బాగుందో బాగాలేదు నాకు కదా చెప్పలేదు, నా వల్ల కాలేదు, అర్జెంట్గా బాబుతో మాట్లాడాలి. అది హై ఆఫ్ వంశీ హై తట్టుకోవడం చాలా కష్టం. యా అమ్మో లాడర్స్ సరిపోవు. And how was it working? तुमने वो जो फाइट्स में तुमको वायर बांध के वो जीप से जीप वो वाला कैसा था? एक्चुअली मैंने उस टाइम बहुत फूड खाया था और उन्होंने कस के मारे मम्मा బాగా ఫోన్ చేసింది పాప. ఎప్పుడు కట్టారు వైరు, అబ్బా ఎప్పుడు కట్టారు, నోట్లో నుంచి వచ్చేసేటట్టు మన కస్కే. लेकिन वो हवाई में उड़ना मजा है ना? वेदा तुमको अभी तेलुगु ऑडियंस पूरा लव कर रहा है, वो जरा प्यार क्या दे बोलते रहा है आपको. ऑडियंस को? पिक्चर बड़ा फाइनली आप बोल दो, हम फिनिश करेंगे. जन्म मैं फर्स्ट टाइम प्रेस कॉन्फ्रेंस में आई हूँ एंड आई एम वेरी हैप्पी. थैंक यू बॉबी सर टू सेलेक्ट मी एंड मेरे को नाना जी के साथ बहुत मजा आया एंड थैंक यू टू सी माय मूवी. प्रोड्यूसर And सर भी बहुत अच्छे थे. thank you so much, Bale sir and entire Daku Maharaj team.